2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు తన మీద నమోదైన కేసులు, లిక్కర్ కేసు అయినా, ఇసుక కేసు అయినా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు అయినా, అమరావతి అసైన్ ల్యాండ్స్ కేసు అయినా, ఈ చాలా కేసుల్లో అప్పుడు విచారణ సంస్థ చాలా ఆధారాలు సేకరించారు. చాలామంది వాంగ్మూలాలు అవన్నీ కనుక కోర్టుకు సమర్పించి ఛార్జ్‌షీట్లు వేసి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 50 రోజులకు పైగా జైల్లోనూ ఉన్నారు. ఇవన్నీ సో ఈ కేసులు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు సీఎం అవ్వడం, తర్వాత ఆశ్చర్యంగా అంతకుముందు ఏ విచారణ సంస్థ అయితే సాక్ష్యాలు సేకరించిందో అదే విచారణ సంస్థ తూచా సాక్ష్యాలన్నీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఈ కేసులన్నీ కూడా చెల్లుబాటు కావు అని వన్ బై వన్ ఏసీబీ కోర్టులో క్లోజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవి ఎలా క్లోజ్ చేస్తారు అని చెప్పి వివిధ రకాల వ్యక్తులు హైకోర్టులలో కేసులు వేసిన హైకోర్టు కూడా ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. పైగా ఆ పిటిషన్లు ప్రచారం కోసం వేస్తున్నారా అని చెప్పి వేసిన వాళ్ళనే నిందించుకుంటూ వచ్చింది హైకోర్టు కూడా. బట్ ఆ చంద్రబాబు గారి మీద కేసులు అయితే క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. కొందరు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు, అంటే మాజీ జడ్జిలు మీడియాల ముందుకు వచ్చి ఈ కేసులు ఇప్పుడు చంద్రబాబు గారు క్లోజ్ చేసుకుంటూ ఉండొచ్చు, కానీ అవి మాత్రం మేము వదిలిపెట్టాం, భవిష్యత్తులో అయినా కనుక మూల్యం చెల్లించుకుంటారు, చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉండడాన్ని కూడా మనం చూడవచ్చు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ కేసులు ఏ ప్రాతిపదికన క్లోజ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని అడుగుతూ ఉన్న కోర్టులు దానికి అంగీకరించడం లేదు. ఇది మరింత ఆశ్చర్యం. కేసులు క్లోజ్ చేస్తున్నారు అంటే అది పబ్లిక్ డాక్యుమెంట్ కదా, మరి పబ్లిక్ డాక్యుమెంట్ కాదంట, మీకు పబ్లిక్ ఏమి సంబంధం అంటున్నాయి కోర్టులు. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని ఏసీబీ కోర్టులో ఎవరు పిటిషన్లు వేసినా డిస్మిస్ చేస్తూ ఉన్నారు. సో తాజాగా ఆ డాక్యుమెంట్లు కావాలి అని హైకోర్టులో స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ తిలక్ గారు ఒక పిటిషన్ వేశారు. ఇప్పుడు ఇదే తిలక్ గారే ఇంతకుముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. లిక్కర్ కేసు ఏదైతే ఉందో లిక్కర్ కేసులో సాక్ష్యాలు ఉన్నాయి, చంద్రబాబు గారి కింద పనిచేసే విచారణ సంస్థలు ఆయనకు వ్యతిరేకంగా విచారణ చేయలేవు కదా, కాబట్టి ఇది సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పి నేను ఇంతకుముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. బట్ దాని మీద హైకోర్టు ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు, విచారణ దశలో ఉన్నట్లుంది. బట్ ఇప్పుడు అదే తిలక్ గారు ఇంకో పిటిషన్ వేశారు. ఈ అమరావతి అసైన్ ల్యాండ్ కేసు ఏదైతే ఉందో అది కేసు క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. అండ్ లిక్కర్ కేసు ఏదైతే ఉందో అది కూడా కేసు క్లోజ్ చేసేసారు ఇవన్నీ. బట్ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది, ఒక ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వ పెద్ద కానీ ఏదైనా అవినీతి చేస్తే అది ఏదో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా చేసిన అవినీతి కాదు, రాష్ట్రానికి, సమాజానికి, దేశానికి వ్యతిరేకంగా చేసిన అవినీతి అని. సో అటువంటప్పుడు నాకు ఈ కేసు క్లోజింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడగడానికి హక్కు ఉంది. అండ్ అదే సమయంలో ఈ కేసు సిబిఐకి ఇవ్వమని చెప్పి కూడా నేను పిటిషన్ వేశాను కదా, ఆ కేసు విచారణ దశ కూడా ఆ విచారణ కోసం కూడా అవసరం ఉంది కదా నాకు. అందుకని చెప్పి ఏ విధంగా చూసినా చంద్రబాబు గారి కేసు క్లోజింగ్ డాక్యుమెంట్స్ తీసుకునే హక్కు నాకు ఉంది. అందుకని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసా. వాళ్ళేమో నీకు హక్కు లేదు, మేము డాక్యుమెంట్స్ ఇవ్వము అని చెప్పి నా పిటిషన్ తిరస్కరించారు. కాబట్టి మీరైనా ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి, ఏ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారి కేసు క్లోజ్ చేశారో అని చెప్పి ఆయన హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. మరి హైకోర్టు ఆ డాక్యుమెంట్స్ ఇస్తుందా? అసలు ఆశ్చర్యం. ఇప్పుడు చంద్రబాబు గారి మీద కేసు క్లోజ్ చేస్తున్నారు, ఆ కేసులు క్లోజ్ చేయడాన్ని ఇంకెవరైనా ఛాలెంజ్ చేయాలనుకోండి న్యాయస్థానాల్లో, ఏ ప్రాతిపదికన కేసు క్లోజింగ్ చేస్తున్నారో డాక్యుమెంట్స్ ఇవ్వాలి కదా, వాళ్ళు డాక్యుమెంట్స్ ఇవ్వమంటున్నారు. ఇదేం విచిత్రమో అర్థం కాదు. ఎవరేసినా మీకు ఏమవసరం, మీరు థర్డ్ పార్టీ అవుతారు.
మీకు సంబంధం లేదంటూ ఉన్నారు. ఒక ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విధంగా చేశారు అని చెప్తే, అది సంబంధం లేకుండా ఎందుకెళ్తది? అది పబ్లిక్‌కి సంబంధం లేకుండా ఎందుకెళ్తది? ఆ డాక్యుమెంట్స్ ఎందుకివ్వరు? ఈ విషయాలన్నీ మనకు అర్థం కావు. మరి ఎట్లా అర్థమవుతాయో తెలియదు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ ఏశారు. పోనీ హైకోర్టు ఇప్పుడు ఈయన పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.